ఎడిటింగ్ ఎలా చేశాడు, ఇక్కడ ఏ ఎఫెక్ట్స్ యూజ్ చేశాడు, లేదంటే ఇక్కడ సీన్స్ ఎలాగా మర్చి చేశాడు అని చెప్పని ఆ పర్స్పెక్టివ్లోనే చూస్తూ ఉంటాం మనం. విఎఫ్ఎక్స్ అంటే ఇంక పూర్తిగా వాళ్ళు ఇంకా మొత్తం సినిమా ఒక ఫ్రంట్ మనకు కనిపించేది ఒకటైతే వాళ్ళు స్కెల్టన్కి వెళ్ళిపోతారు వెనక్కి. సో అలా ఉంటుంది. మీరు ఆ రెండు లైఫ్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు నేను వర్క్ చేస్తున్నారు. నేను సినిమా చూసేటప్పుడు అయితే నిజంగా ఒక టెక్నీషియన్లో సినిమా చూడలేను. ఫస్ట్ టైం సినిమాకి వెళ్ళి చూస్తున్నప్పుడు టెక్నీషియన్లో అసలు చూడలేను సినిమా. ఆడియన్గానే ఉంటారు. ఆడియన్గానే చూస్తా. నాకు ఎమోషన్ వస్తే అంటే అక్కడ సెంటిమెంట్ జరుగుతుంది అంటే ఏడుపు వచ్చేస్తుంది, జోక్లు వేసారంటే నవ్వు వచ్చేస్తుంది, ఏదన్నా కోపం తెప్పించేసి అంటే మన కోపం వచ్చేస్తుంటుంది. నీకు కనెక్ట్ అయిపోతుంది. యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత ఇది నీకు అలా అనిపించింది ఇలా అనిపించింది అని నాకేం అనిపించదు. ఫస్ట్ సినిమాలో చూస్తుంటా. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకెవరన్నా పిన్ పాయింట్ చేసి అది ఇది 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 అని అంటే మళ్ళీ చూస్తా. అప్పుడు టెక్నీషియన్లో చూడగలుగుతాను. కానీ ఏమేం జరిగినాయి, ఏమేం పోయినాయి, ఎలా అనిపించింది అప్పుడు డీకోడ్ చేయొచ్చు. ఫస్ట్ చూస్తున్నప్పుడు సినిమాని డీకోడ్ చేస్తే వేస్ట్. ఎమోషన్కే కరెక్ట్ అవ్వలేదు మన సినిమా ఎక్కడ చూసినట్టు అసలుకి. అవును. కాబట్టి నాకు ఎడిటర్గా కూడా నాకు అదే అడ్వాంటేజ్. సో నేను ఓన్లీ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఏంటో చూస్తాను, మిగతాదేం పట్టించింది కాబట్టి ఏదన్నా కరెక్ట్ నాకు ఎమోషన్స్ పెట్టుకుంటే వెళ్తాను. ఓకే సార్. డబ్బింగ్ ఎప్పుడైనా చెప్పారా? అంటే మీ చేతిలో పనే కదా. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు చెప్పేవాడిని. చైల్డ్ ఆర్టిస్ట్ గానా, చైల్డ్ టెక్నీషియన్ గానా? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మళ్ళీ. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. ఏ ప్రాజెక్ట్కి చెప్పారు? నేను ఆజాద్, దేవుళ్ళు. ఆజాద్ మన ఈయనది నాగార్జున గారిది దొంగోడు సార్. ఇప్పుడు సార్ అది ఇప్పుడు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. మీకు దేవుళ్ళు ఆ సినిమాలో వాళ్ళ పిల్లలు ఎంత ఉంటారు, ఏ స్కూల్లో చదువుతుంటారు? దేవుళ్ళు స్కూల్ పిల్లలకి చెప్పారు నేను. అంటే నా ఏజ్ ఎంత ఉంటుంది. ఓకే. దేవుళ్ళ సినిమాకి సేమ్ అప్పుడు నా ఏజ్ అంతే. మరి చిన్నపిల్లని నేను అప్పుడు బాగా బుడ్డోని. ఓకే. ఇంకా సార్ ఈ 3 సినిమాలు గుర్తున్నాయి. అంటే ఒక 7-8 సినిమాలు చెప్పు నా టైంలో అంతే. పెద్ద సినిమాలు వేటికి చెప్పలేదు తర్వాత డబ్బింగ్? సపరేట్ ఎప్పుడు డబ్బింగ్ ఈ మధ్య కాలంలో ఒక 10 years? లేదు, నేను యాక్ట్ చేసుకున్న సినిమాలు డబ్బింగ్ చెప్పుకోవడం. గాత్రం వేరే వాళ్ళు ఎవరికి చెప్పలేదు కానీ ఎవరికి దానం చేయలేదు. లేదు, మీరే వాడుకుంటున్నారు అయితే. సూపర్ సార్. అండ్ ఫైనల్గా మీరు మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? మ్యారియోలో యాక్ట్ చేస్తున్నారు. అదే సార్, ఇందాక అన్నట్టుగా స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆర్టిస్ట్గా అందరికీ థ్యాంక్స్ చెప్పిన తర్వాత మా ఎడిటర్ సారీ మా నేనే బాగానే ఉంది ఇది వాడతారా? వాడేయండి. అలాగే కొంచెం చిన్నగా నేను కూడా నేర్చుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం కావచ్చు, చెప్పడం కావచ్చు. హ్యాపీయే. అదే కొంచెం అది మార్చుకొని ట్రై అయితే చేస్తాను. చేయగలను లేదు నాకు తెలియదు కానీ ట్రై మై బెస్ట్. ఓకే సార్. ఇంకా మూవీస్ ఏమున్నాయి? ఇంకేం లేదండి. నేను ఇప్పుడు దాకా ఓన్లీ మిరాయి ఒకటే కమిట్ అయ్యి మిరాయి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను. ఓకే. రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అన్నట్టు. ఓకే. ఎయిటింగ్కి ఏమైనా మళ్ళీ దానికి సపరేట్గా ఏమైనా మూవీస్ ఒప్పుకున్నారా? మూవీస్ ఇంకేం ఒప్పుకోలేదు ప్రస్తుతానికి, జస్ట్ డిస్కషన్లో ఉన్నాయి. ఓకే. అంటే ఇంకా సూపర్ అవ్వాలి తెలియదు. నైస్ అండి. చాలా సరదాగా ఫన్నీగా నడిచింది. అండ్ మీకు కూడా మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ మీరు కూడా మీరు అనుకున్న ఆస్కార్ వరకు వెళ్ళాలి అంటే ఆస్కార్ తీసుకోవాలి. వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వచ్చేయడం కదా, తీసుకోవాలి. ఆస్కార్ కూడా తీసుకునేంత రేంజ్ కూడా మీరు కూడా వెళ్ళాలని చెప్పని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అదేవిధంగా మీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మిరాయి గురించి ఏమైనా ఆడియన్స్కి ఇంకేమైనా చెప్పాలనుకుంటే కనుక చెప్పచ్చు. డెఫినెట్గా మిరాయి అనే మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. మీకు కథ కావచ్చు, సౌండ్ కావచ్చు, విజువల్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గురించి ఈ రోజుల్లో అందరూ బాగా మాట్లాడుతున్నారు కదా. సో మీరు విఎఫ్ఎక్స్ కావచ్చు, ప్రతిదీ కూడా బిగ్ స్క్రీన్లో చూస్తే మీరు ఎంజాయ్ చేయగలిగేది చిన్న స్క్రీన్లో అంత ఎంజాయ్ చేయలేరు. అఫ్కోర్స్ మీరు సినిమా చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారు. ఓటీటీలో మళ్ళీ చూడొచ్చు, 10 సార్లు చూడొచ్చు, 100 సార్లు చూడొచ్చు. కానీ థియేటర్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అది.
కష్టం అందరూ అన్ని సినిమాలకి అందరూ కష్టపడతారు. మేము ఈ సినిమాకి ఇచ్చిన విజువల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ట్రైలర్స్లో వీటిలన్నిటిలో కనిపిస్తూనే ఉన్నాయి. సో దానికోసం మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం సినిమా అయిపోయిన తర్వాత క్రెడిట్స్ పడుతుంటాయి. క్రెడిట్స్ పడిన తర్వాత ఒక సీన్ వస్తుంది, ఏది మనకి మార్వెల్ మూవీస్లో వచ్చినట్టు లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీకు దాంట్లో కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మిస్ అయితే ఏం చేయలేము అనుకోండి, తెలుసుకుంటారు తర్వాత. సో తప్పకుండా సినిమా చూడండి థియేటర్లో. రైట్, థ్యాంక్ యూ అండి మ్యాడీ గారు. చెప్పారు కదండి మ్యాడీ గారు, ఒక టెక్నికల్గా దాన్ని ఎలా చూడాలో కూడా చెప్పారు. ఒక ఆర్టిస్ట్గా టెక్నికల్గా కాదు, సినిమాని సినిమాలాగా చూడాలి. అంటే మీరు రెండు వైపులు ఉన్నారు కదా, మీకు రెండు వైపులు పదులు కదండి, అందుకని నేను అలా వైపులా పదులు. సో చూసారు కదా, మరి ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.